అత్తరు పొడి తీసుకొచ్చి పోసేది. యేసుక్రీస్తు వారు ప్రేమించాడా ద్వేషించాడా? దేవుని కోసం మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పక్కన ద్వేషిస్తుంటారు, కానీ దేవుడు మాత్రం సంతోషపడతాడు. ఎందుకంటే నా కొరకు నష్టం అనుకోవట్లా కాదు, దేవుని కొరకు ఈయటం ఒక భాగ్యం. అది దేవుని కొరకు ఈయటం ఒక భాగ్యం అనుకునేది విలువల తెచ్చిందంటే ఆ స్త్రీ ఎంత గొప్ప స్త్రీ అండి, ఎంత గొప్ప స్త్రీ. అంటే నువ్వు దేవుడు గణపరిచావనుకో, దేవుడు నిన్ను గణపరుస్తాడు. అంటే దేవుని కొరకు ఇచ్చే వాటిని కానీ, దేవుని సన్నిధిలోకి వచ్చే వాటిని కానీ వీటన్నిటిని నష్టం అనుకోబాకండి. మన పనుల వలన వచ్చే నష్టం ఎట్లా వస్తుంది, కానీ ఆ నష్టాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, అనుకూలపరుస్తాడండి. ఆ నష్టాన్ని కూడా లాభదాయకం చేస్తాడు. దేవుని ఇష్టం నువ్వు నెరవేర్స్తే, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్స్తే నిన్ను ఏం చేస్తాడు, మన దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళం మనం. అంటే అంత నష్టపోయే వాళ్ళు ఇల్లే.